దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా. ముందుగా జడ్జి మహాశైలికి నమస్కారాలు, ప్రేక్షక మహాశైలికి నమస్కారాలు, అందరికీ దసరా శుభాకాంక్షలు కూడాను. అన్నట్టు నా పేరు చెప్పడం మర్చిపోయాను. నా పేరు తునుక్ తునుక్ తును తునుక్ తునుక్ తును తునుక్ తునుక్ తును తారారా తారారా. అదే గురువు గారు పేరెంత పెద్దగా ఉంది. పెద్ద అయ్యాక పెద్ద పేరు తెచ్చుకుంటాను లేదని చిన్నప్పుడే మా పెద్దవాళ్ళు ఆ పేరు పెట్టేశారు. ఓహో, చాలా పెద్ద పేరు పెట్టారా? ఏది ఒక్కసారి నూరారా నా పేరుని మీరు అందరూ పిలవండి. సంతోషం. ఈవేళ దసరా పండగ మీరు గమనించారో లేదో, దసరా పేరులోనే సరదా కూడా ఉంది. ప్రవచనాలు చెప్పాలని చెప్పి నన్ను పిలిచారు. ప్రవచనం అంటే గొప్ప మాటలు, గొప్ప గొప్ప వాళ్ళు ప్రవచనాల గురించి చెప్తారు. నా బోటు వాడి చెప్పే ప్రవచనాలు ఎలా అవుతాయి? ఒట్టి వచనాలే అవుతాయి. అందుకని ఈ రోజు వచనాలు చెప్పడానికే నేను వచ్చాను. అది మీ సింప్లిసిటీ అండి. యువకుల నరాల్లో రక్తాన్ని పరిగెత్తించడానికి 4 సినిమాల గురించి 4 ముక్కలు చెప్దామని ఇక్కడికి వచ్చాను నేను. చెప్పండి గురుగారు. ఏ సినిమా గురించి చెప్తున్నారు గురువు గారు? రంగా రంగ రంగస్థలాన ఈ సినిమాలో చిట్టిబాబు అని ఒక పాత్ర ఉంటుంది. పేరు చిట్టిబాబే గాని చాలా గట్టి బాబు, ఎంతో డెప్త్ ఉంది. ఏ విషయం చేసినా చాలా డెప్త్ ఉంటుంది. అవునా గురుగారు? ఎంత బాగా చెప్పాడు అనుకున్నారు? ఏం చెప్పారు గురుగారు? ఏరు జనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సొంత మామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చూసారా ఈ పాటలో ఎంత డెప్త్ ఉంది అనుకున్నారు? యువతలందరినీ కూడా తిని ఎలా పడుకుంటే ఏమీ రాదు, ఏదో ఒకటి పని చేయండి, ఫలితం ఉంటుంది. ఇక్కడ చిట్టిబాబు ఏం చేశాడు? వేరుశెనగ కోసం మట్టిని తవ్వెట్ట, లంకి బిన్ తగిలింది. చెట్టు ఎక్కి చిగురు కొయ్యిపోయేట చందమామ తగిలింది. తెలుసుకోవాలి ఈ విషయంలో. ముఖ్యంగా ఆ కుర్రాడు ఎవరు మ్యూజిక్ చేశాడు? దేవిశ్రీ ప్రసాద్. ఎంత బాగా చేశాడరా పాటలు. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునేమో చేసాడు దారం ఉంది తన్నాన తన్ననంది తన్నాన తన్ననంది, ఈ గట్టునేమో మజ్జిగ ప్యాకెట్ ఉంది, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? డ్రింకులన్నిటిలో కల్లా మజ్జిగ చాలా బెస్ట్ డ్రింక్ అట. పూర్వకాలంలో ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తేనట చక్కగా ఒక చెంబుడు మజ్జిగ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు బాబా ఏం తీసుకుంటావు, విత్ సోడా వితౌట్ సోడావా. ఇంకో విషయం కూడా చెప్పాలరా మీకు ఇక్కడ. ఏంటంటే దర్శకులు ఎవరు? సుకుమారు. ఎంత సుకుమారంగా ఉందండి ఆ పేరు. నా ఒక్కడికి సుకుమారు అని పేరు పెట్టేసుకుంటే కాదు, ఏ పేరు పెట్టినా అందంగా సుకుమారంగా ఉండాలని తలిచాడో ఏమిటో. సినిమాకి రంగస్థలం అని పెట్టాడా. కలెక్షన్ విషయంలో ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేశాడు, 2 ఇళ్ల స్థలాలు కూడా కొనేసేట. ఇంకా ముఖ్యమైన విషయం ఉంది. ఏడు గురువు గారు? ఈ సినిమాలోని జిగేల్ రాణిని ఏంట్రా హుషారు, సమాజానికి ఎంత సేవ చేసింది అనుకున్నారు? సమన్యాయాన్ని పాటించింది. స్వార్థం లేదు, ఎవరేం అడిగినా ఇచ్చేసి. అవును, ఎలా అనుకున్నారు? ముద్దేమో మునసబుకి పెట్టేస్తానే, కన్నేమో కరణానికి కొట్టేస్తానే. ఒకసారి మాటేస్తాగా జిగేలు రానే, పకబురి ప్రెసిడెంట్ కి రాసిచ్చానే, మా బట్టేలా ఇంటి కొత్త జిగేలు రానే, అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే. జిగేలు రాని సమన్యాయాన్ని ఎంత చక్కగా పాటించిందర్రా. ఎలా గురువు గారు? ఎవరేం అడిగినా ఇచ్చేసేది. అడిగారు కుర్రాళ్ళు, మునసబుకి ఇచ్చేసానని చెప్పింది. కన్ను కొట్టమన్నారు, కరణానికి కొట్టేసానని చెప్పింది. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. మాపటికి ఇంటికి వస్తావంటే ఏముంది, మీ అయ్యతో నీకు పోటీ వద్దంటే ఇక్కడ ఏం గమనించాలి? పెద్దవాళ్ళని గౌరవించండి. ఎంత సేవ చేసింది అనుకున్నారు జిగేల్ రాణి. మహానుభావురాలు, గుర్తించలేకపోయాం ఇంతకాలం. ఏమంటారండి బాబు గారు? ఎంత సేవ చేయకపోతే అమ్మాయిలందరూ రాణి అయిపోతారా? అందుకే ఈ అమ్మాయి రాణి అయ్యింది, మామూలు రాణి కాదు. నెక్స్ట్ ఐటమ్ ఏంటి
గారు? నెక్స్ట్ మీకు గీత గోవిందం అనే సినిమా గురించి చెప్పబోతున్నాను. గురువు గారు అసలు గీత గోవిందం అని పేరు ఎందుకు వచ్చింది? గీత అనే అమ్మాయిని గోవింద్ అనే అబ్బాయి గోకాడు, అదే గీత గోవిందం అయ్యింది. సినిమా గురించి ఏమైనా చెప్పండి ఈ గురుగారు. సినిమాలో కూడా ఎంత విషయం ఉందనుకున్నారు. మామూలుగా కాలేజీకి వెళ్లే పిల్లలు అన్నాక అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తాడు. ఈ సినిమాలో కూడా అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు, అమితనే అబ్బాయి. గురువు గారు అర్జున్ రెడ్డిలోకి వెళ్ళారు. గీత గోవిందం రండి. అక్కడికి వెళ్ళిపోయానా? సరే, ఈ సినిమాలో మన గోవిందం గీతని ముందు గోకాడు, తర్వాత అద్దం బద్దలు కొట్టుకుని బయటికి దూకేశాడు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా మీకు. ఈ సినిమాలో అబ్బాయి తాలూకా తండ్రి పాత్ర ఉంది, చూశారు? చంపేస్తున్నావే. తండ్రి అనే పదానికి తార్కాణం, తండ్రి అనే పదానికి తాత్పర్యం. అంత చక్కగా పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, అది ఇంత చక్కగా చెప్పడం వల్ల మన గోవిందం అవన్నీ నేర్చేసుకుని తూచా తప్పకుండా తండ్రి మాట జబదాటకుండా ఆ అమ్మాయి పాపం ఎంత టార్చర్ పెట్టేస్తున్నా సరే మేడం 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 అంటూ వెంట పడ్డాడు. ఆఖరికి ఆ అమ్మాయి మనసు ఇచ్చేసి ఓ శుభముహూర్తాన్ని ఐ లవ్ యూ చెప్పేసింది. దాంతో మన అబ్బాయి వేసుకున్నాడు, ఇంకేం కావాలి చాలే ఇది చాలే అనుకున్నాడు. పెళ్లి అయ్యాక ఏం కావాలో చెప్తాను మాడతేసి. ఈ విధంగా గీత గోవిందం గురించి ఇంకా చెప్పాలంటే చాలే ఇది చాలే వేళాకోళంగా ఉందా? అది కాదు గురుగారు, సినిమాలో పాటను పాడాం. ఓహో, బాగుందని పాడారు. నాకు అగైనెస్ట్ గా కాదు గురుగారు. సరే, గీత గోవిందం అయిపోయింది. ఇంకా తర్వాత మీకు ఇంకొక గొప్ప సినిమా గురించి చెప్పబోతుంది. ఏమిటి గురుగారు అది? ప్రశాంతంగా ఉన్న ఓ చెరువులోకి దబ్బేలుమని ఓ బండరాయి వచ్చి పడినట్టు ఒక సినిమా వచ్చింది. ఏది గురుగారు? అర్జున్ రెడ్డి. ఆ సినిమా వచ్చిందో లేదో యువతంతా ఆడిపోయింది. అర్జున్ రెడ్డిలో ఎంత డెప్త్ ఉందనుకున్నారు? కాలేజీ అమ్మాయిలు అన్నాక ఎవడో ఒక అబ్బాయి ప్రేమిస్తాడు, మరి ఆ అమ్మాయిని ఆల్రెడీ ఇంకొకటి ప్రేమిస్తున్నాడు. వాడే మన అర్జున్ రెడ్డి. వాడు ఊరుకుంటాడా? ఊరుకోడుగా. దగ్గరికి వెళ్ళాడు. రేపు ఏదన్నా అయితే అంటే మనం చచ్చిపోతే మన కోసం ఒక మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉండాలిరా, నా లైఫ్ లో ఆ పిల్లే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ రా అని చెప్పాడు. మాట వచ్చింది, పెరిగింది. సర్లే అని చెప్పి అమిత్ అనే పిల్లవాడు వెళ్ళిపోతుంటే అర్జున్ రెడ్డి ఊడుకుంటాడా? ఒరే అమిత్ అని పిలిచాడు. అని చూశాడు. అప్పుడు ఇతను అని చూపెట్టాడు. ఎంతో గొప్పవాడైనా సరే ఆఖరికి మట్టిలో కలిసిపోవలసిందే. రాగలేదు. అతను వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడుతున్నాడా మాధవపూర్ అన్నాడు. అప్పుడు అతనే ఉన్నాడు, నేనేటాన్ని కొండాపూర్. అర్జున్ రెడ్డిని చూసి చాలా నేర్చుకోవచ్చు అనమాట. మీ అభిమానం అంతా కూడా జిగేల్ రాణి గురించి కొద్దిగా చెప్పండి గురుగారు. గ్యాస్ అంతా జిగేల్ రాణుల మీదే ఉంది. చెప్పండి గురుగారు. జిగేల్ రాణులు ఇప్పుడే లేరు, ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాలుగా సమాజ సేవ చేస్తూ వస్తున్నారు. ఎలా గురుగారు? ఆ రోజుల్లో ఒక జిగేల్ రాణి ఉంది, ఖైదీ నెంబర్ 786 లో చెప్పి సమాజ సేవ ఎంత బాగా చేసింది అనుకో. ఇప్పుడులాగా అప్పట్లో సెల్ ఫోన్ లేవు, GPS లేవు, గూగుల్ మ్యాప్లు లేవు. అందుకని చెప్పి ఈ రోజులో మనం ఎవరన్నా అడ్రస్ అడిగితే ఏమో మాది వెళ్ళండి, అలా పండి ఇలా పండి అంటారు. కానీ ఆ జిగేల్ రాణి అడిగినా అడగకపోయినా రోడ్డు మీదకి వచ్చి అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి దాటేందుకు బోటున్నది నాగంతకు తస్సాదియా అని సేవ చేసిందర్రా. ఇదిలా ఉంటే ఇంకొంతమంది జిగేల్ రాళ్ళు ఉండేవారు, ఎంత చక్కగా సేవ చేసేవారు అనుకున్నారు. ఎలా గురువు గారు? విద్యా సేవ చేసేవారయ్యా. విద్యాసేవ గురువు ఏం చేసేవారంటే అంటే అమలాపురం, అంటే ఆపురం, అంటే ఇష్టాపురం లాగుతారు ఆంధ్రా జనం. అంటే అమలాపురం, అంటే ఆపురం, అంటే ఇష్టాపురం లాగుతారు ఆంధ్రా జనం. ఎంత
ఎంత బాగా చేసిందర్రా. ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు, వీళ్ళ దగ్గర నేర్చేసుకోవచ్చు జీవితాంతం. ఇంకొంతమంది జిగేలురాళ్ళు ఉన్నారు. ఈవిడ ఎలా అక్షరాలు ఆలు నేర్పుతుంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ సేవ చేస్తుండేవారు. అదేమిటి గురువు గారు? 36, 24, 36 ఒకటి కాదు, రెండు కాదు, 37 నానే ఓ రబ్బి ఇలా మ్యాథమెటిక్స్ లో సేవ చేస్తూ వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తూనే ఉన్నారయ్యా. ఈ జిగేల్ రాణి ఉందయ్యా, ప్రత్యేకించి యువత. అది ఏంటంటే అది నిద్రపోతున్న ప్రపంచాన్ని లేపుతుంది. అది దీని గురించి అర్థం చెప్పండి గురుగారు. చెప్తున్నా, యువత రెస్ట్ తీసేసుకుంటున్నారు, ఇలాగైతే దేశం ఏం బాగుపడుతుంది, మొద్దు నిద్రలో పోతున్నారని చెప్పి లే 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 ఎంత చక్కటి సేవ చేసిందయ్యా. యువత ముద్దు నిద్రపోయి సోమరబోతుల్లో అయిపోతారని మీరు లేవండి, పని చెయ్యండి, రాజాల్లాగుండండి అని చెప్పి రాజా అండి. ఇది ఈ పండగ నాటి వచనాలు. నెక్స్ట్ పండగకి మరిన్ని వచనాలతో మేము ముందుకు వస్తా. అంతవరకు నాగబాబు గారండి, నమస్కారం అండి. చెత్త ఆలోచనట్టుంది. ఒకసారి టింగర్దా నా కళ్ళజోడు తీసి మాట్లాడు. దిక్కుమాల సచిన వాళ్ళు కళ్ళని నా ముఖం మీదే ఉన్నాయి. ఇక్కడ ఉన్నారా? బాబు గారు నమస్కారం అండి. నా పేరు లసీసు. అంటే ఊర్లో ఉంటే సుశీలని పిలుస్తారు, టౌన్ లోకి వచ్చాం కదా టైల్ గా ఉండాలని తిరగేసి లసీసు అని పెట్టుకున్నామండి. ఈ ఏడాది పొద్దున్నే టౌన్ కి వచ్చే చిన్న పని మీద వచ్చామండి. పని అయిపోయినది కానీ బస్సు సాయంత్రం దాకా లేవంట. ఈ గ్యాప్ లో సినిమా చూసేసి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటదని చిన్న ఆవిడ వేసాం. టైం అయిపోతుంది సోకి. ఇదే బాబు ఇదే అవుతురా చేలో పాటు గుడ్డెద్దులాగా. బాబు ఇంకో టికెట్ నువ్వే ఉంచుకో. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఎన్నిసార్లు టికెట్ తీసుకెళ్ళి బ్లాక్ లో అమ్ముతున్నావా? బ్యాక్ లో మీద కనిపిస్తున్నాను ఏంటి? నేను టికెట్ కొనపై సరే దిక్కుమాలి చచ్చాడు, పర్రా అని సింపేస్తున్నాడు. నేను మాత్రం ఏడు చేస్తాను. సింపేస్తున్నాడా? ఇది ఒక పల్లెటూరు అమ్మాయిలా ఉంది, ఒంటి మీద నగలున్నాయి. సినిమా అయిపోయి మొత్తం దొబ్బేస్తాను. ఈ సినిమా థియేటర్ లో అందరు దొంగలు ఉంటారు, మామూలు కాదు. ఓకేనా? నేను తీసుకెళ్తాను, బంగారం వేసుకోవచ్చు కదా. అయ్యా నువ్వు కూడా దొంగ మొఖం లాగే ఉన్నావు అయ్యా. అది మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ లే. అలా కూడా చింపేస్తా. పైనుంచి కింద దాకా సీరేస్తానేమనుకుంటున్నావు? అది డ్యూటీ. అది డ్యూటీ? అవునవును. టికెట్ చింపే డ్యూటీ ఏంటి? అలా ఉంటది. డార్లింగ్ లైట్స్ అందరూ వచ్చారు కదా, లైట్లు ఆపే. లైట్లు ఊరుగా లైట్లు ఆపేమంటే లైట్లు ఆపేస్తే థియేటర్ లోకి వచ్చిన వాళ్ళు ఎలా వస్తారు? మెట్లు గట్లు తనుకుని కింద పడిపోతారు. ఏమన్నా బాబు నువ్వు ఆర్పక లైట్లు అలాగే ఉంటాయా? లైట్లు ఆపుతోలేదా? అంటే అమ్మా లైట్లు ఆరిపోతే ఎవరి పనులు చూసుకోవచ్చు కదా. పనులు చూసుకోవడానిక వచ్చింది? పనులు చూసుకోవడానిక? సినిమా చూడడానిక వచ్చారు మీరు? నోరు మూసుకుని సినిమా కూర్చో. చెప్పడానికి వచ్చారు. సీట్ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోవాలి. ఓరయ్యా
సీట్ బాగుందా? ఖాళీ ఉంటే కూర్చో. ఒళ్ళో కాదురా, మంచి సీట్ ఎక్కడ ఖాళీ ఉంటే కూర్చోవాలా. మగవాళ్ళందరికీ అంతే, అందంగా పుట్టడమే నేను. నా సీటు ఏట్లా లేచింది నీ సీట్ ఏంటి? నీ సీటు పట్టుకెళ్ళి నా సీటు పట్టరా ఇక్కడికి. మరి అట్ట కుదురుతుంది. నువ్వు మాట్లాడావు కూర్చో నువ్వు. సినిమా స్టార్ట్ అయిపోయింది. సినిమా స్టార్ట్ అయిపోయింది. బాబు ఏడు చేస్తుంటావయ్యా నువ్వు? డాబాలో చపాతీ పిండి పిసుకుతుంటాను. అర్థమైపోయింది, పిసుకడం ఆపయ్యా కొద్దిగా. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు దుమ్ము, ఒకవైపు ధూళి. ఆపండి ఆపండి స్టార్ట్ చేయండి. బాబు ఈ సినిమా చాలా సార్లు చూసేసాం. చూసేసిన సినిమాకి మళ్ళీ టికెట్లు అమ్ముతారేంటి? ఇది సినిమా కాదు, అడ్వర్టైజ్మెంట్. ప్రతి సినిమా ముందు చేస్తారు. చేస్తారా? బాబా సార్ ఇది అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతున్నానయ్యా నేను. అయ్యో కూర్చో, కూర్చో. అయ్యో ఎన్ని టికెట్లు ఖర్చు పెట్టేశాను. హీరో వచ్చేసారు, సంపురేష్ బాబు. సంపురేష్ బాబు వస్తానులే అయ్యా. సంపు సంపు. మళ్ళీ ఎవరా లైట్ అయిందా? లైట్ ఆపడా. అయ్యా నువ్వు కూర్చారా? లైట్ కాదే, నేనే సొట్ట మొక్క వెలిగించాను. థియేటర్లో సుట్ట కాల్చకూడదమ్మా. ఏం మాట్లాడకుండా అడుగుతాను, సొట్ట కాలుతుంటే వద్దంటాడు. థియేటర్లో ఇప్పుడు చుట్టూ కాలుతుంది. చుట్టూ వాసన వస్తుంది. చుట్టూ వాసన వస్తుంది. మరి సొట్ట కాలితే వాసన కాకపోతే వరల కప్పు వస్తుందా? అదన్నా నాకు తెలియదు. చుట్టూ పారేస్తుంది. అక్కడికి కూర్చో. ఏ వచ్చేసాడు మా హీరో వచ్చేసాడు. ఏమయ్యా హీరో హీరో వచ్చాడు కదా, హీరో వచ్చాడు. సినిమా హీరో వచ్చినప్పుడు నువ్వు సినిమాలు లేచి డాన్స్ చేయాలి కదా. సినిమా చూడడానికి వచ్చావు నువ్వు. హీరో చూడడానికి వచ్చావు నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? చూడవా సినిమా? సినిమా చూడ. అగో హీరో వచ్చాడు చూడు. బాగుంది. అలా కాదురా, నువ్వు సినిమా చూడడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? హీరోయిన్ వచ్చింది చూడు. లైట్ ఎవరే లేదే, నువ్వు కూర్చో. ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇక్కడ. ఇంటర్వెల్ నీకు 5 నిమిషాలు బ్రేక్. ఓ ఫీల్ అయిపోతున్నాడు. నువ్వెక్కడికి వస్తున్నావురా? ఆడవాళ్ళు బాత్రూమ్ లోకి వచ్చేస్తావా? అంటే ఒంటరి దాన్ని పెట్టి నా మొత్తం నాకు తెలదనుకున్నావు. ఎవరైనా దగ్గరికి వస్తే సీరెత్తానేమో అనుకుంటున్నారు. అందరూ వచ్చే లైట్లు లైట్ వరాలు ఆపుకుంటారు. నువ్వు కూర్చోరు. ఎందాల నుంచి కరెంటు బిల్లు వీడియో కట్టేవాళ్ళ ఫీల్ అవుతున్నాడు సినిమా థియేటర్కి. నోరు ముయ్యి. ఏది రావడం తీసుకొచ్చాడు. కుడితే అతను బయట ఉందండి. కొట్టేనట్టే ముఖం పగిలిపోతాయి అదవా. గేదె కుడితాగలే, నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను తెచ్చుకుని. కుడి దాతున్నావా? కుడి దాతులే కుడి తాగినట్టున్నది. తాగినట్టు ఉంటుంది అంటాడండి. బాగుంది అయ్యా, పట్టుకో. ఆడోళ్ళు వలే ఇక్కడే ఉన్నానయ్యా. ఏం చేస్తున్నావు? ఏంటది? సెల్ ఫోన్. ఫోన్ అని మాకు తెలుసు. అలా మాట్లాడతారా? సరే ఇలా మాట్లాడుకుంటాలే. అయ్యా పని అయిపోయినది టౌన్ లోని. టైంకి బస్సు లేదంటేని ఇక్కడ సినిమానికి వచ్చినాను. సినిమా అయిపోయాక వచ్చేస్తానయ్యా. సాయంత్రం చీకటోడిపోతే ఇంట్లో సంటి పిల్లలు భయపడిపోతారు. లైట్లు వెలిగించి. లైట్ ఎందుకు వచ్చి మళ్ళీ లైట్ ఉండకూడదు. లైట్ ఎందుకు వస్తున్నాయి? లైట్ లేదు. అయ్యా నువ్వెందుకు అలా చచ్చిపోతున్నావు? నీ గురించి కాదు, ఇంట్లో లైట్లు వెలిగించమని చెప్పి. వేయకూడదంటే వెలిగించొద్దని చెప్తున్నానయ్యా. అలా అయితే భయ్యా లైట్ తీసుకో భయ్యా. చెప్తే మళ్ళీ లైట్ అన్నా ఉంటాయి. ఆహాహా ఏం సినిమా అండి. వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు. పోలీసులు వచ్చేసారు. వీళ్ళందరూ పారిపోయేటి. సినిమా అన్నాక క్లైమాక్స్ లో పోలీసులు వస్తారు కదా, ఆ ముక్కు కూడా చెప్పడం తప్పేనా? ఏటో మా ఐదారు సచ్చిన
సినిమా అయిపోయింది లేక బాబు, ఇంటికి వెళ్ళిపోతే సినిమా అయిపోయినది. చూసా. ఏడు చూసావు? సినిమా చూసావా? ఆ. ఏది డైలాగ్ చెప్పు. నీ గురించి నా చెప్పి, నా గురించి నీ చెప్పి రేసు మొదలు పెట్టదు. రేసులో నేను అందుకుంటే రన్ అని కాదు, రెడ్ బుల్స్ దాగిన సింహాన్ని. అబ్బా ఒక్కొక్కరు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. కొంతమంది కొడితే స్టాండింగ్ లో కనబడుద్ది, కొంతమంది కొడితే సిస్టమ్ లో కనబడుద్ది, నేను కొడితే హిస్టరీలో కనబడుద్ది. మీ ఊరు వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మీ నట్టింటికి వచ్చాను, మీ ఇంటి మీద మలిసిన మేషమే అయితే రారా చూసుకుందాం. చూసి తప్ప నీ సింహం లాంటి సింహం గెడ్డం తీర్చుకుని నేను గెడ్డం తీర్చుకొని మిగతా దాని సేమ్. చెప్పేస్తున్నాడు, ఈ ఊరికి ఎంతో మంది కమిషన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, సంటిగాడు వాకులు ఇక్కడే ఉంటారు. దీనికి నా రుసూపం చెప్పి పెట్టాల్సింది. ఏటన్నా? నా రుసూపం నీకు చెప్పి పెట్టాల్సింది. స్వరూపం కాదురా, ఈ స్వరూపం. ఏదో రూపం లాస్ట్ రూపం వచ్చింది కదా. ఉప్పు కప్పు రమ్ము రామా. ఇంతకంటే డాన్స్ చేయడం మా వల్ల కాదు. మహాప్రసాదం. వచ్చావు బాగున్నావు నాగి. ఏం చేస్తున్నావు? ఏం చేయడం, నువ్వు ఒక్కడవే ప్రసాద్ ప్రసాద్ అని పిలుస్తున్నావు, అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తున్నారు. మంచి అమ్మాయింది మరి, చూపించు. సామంజయంగా ఉంటది. పర్లేదు. అమ్మాయి పేరు కోకిల, ఎలా ఉంది? కట్నం బాగా ఇస్తారా? అదిరిపోయింది ఆయన నిజంగా. కట్నం బాగా ఇస్తారంటే అదిరిపోయింది. ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకుందాం. ఓకే వెళ్ళొస్తాను. ఓకే బాయ్ బాయ్. పెళ్ళైన తర్వాత లైఫ్ ఆఫ్టర్ వెడ్డింగ్. హే కోకిల. ఏంటి ఏంటి చాలి మాత్రం అసలు ఏంటే అని పలుకుతావంటే, కోకిల అని పేరు పెట్టుకుని నీ గొంతుకి దానికి ఏమైనా సంబంధం ఉందా? నేను కొద్దిగా ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిపోయింది, నువ్వేమన్నా తిన్నావో లేదో? ఈ రోజు ఉపవాసం. ఉపవాసమా? ఎందుకే? నువ్వు బాగుండాలని. కొంచెం ప్రేమగా చెప్పొచ్చుగా. కొద్దిగా ప్రేమగా చెప్పవే. ఏంటి చెప్పు. పోన్లే, నువ్వు నా గురించి ఉపవాసం చేస్తున్నావు కాబట్టి నేను మార్కెట్కి అలా వెళ్ళి నీ కోసం 2 పళ్ళు తీసుకొస్తాను. ఆగే. ఏం తెస్తా అనకపోతే ఆగండి అని పిలవాలి కదే నువ్వు. చెప్పు. రాసుకో చెప్తాను. సరే చెప్పు. డజన్ యాపిల్ కాయలు. యాపిల్ కాయలా? 2 డజన్లు సపేటాలు. సపేటాలా? కొత్త రకం పళ్ళా? సపేటాలు తెలీదా? సపేటాలు, ఓ సపోటాలా? ఓకే, 2 డజన్లు సపేటాలు. చక్కెరకేళి గెలలు 2. చక్కెరకేళి గెలలు 2 గెల్ల. 2 గెల్లే. డైటింగ్. దాచిపల్ తట్ట చీదీని గోతులో పెట్ట. ఓ పెద్ద పుచ్చకాయ. కోతే ఎర్రగా ఉండాలి. నిన్న అదే సరసం ఆడారా? చెయ్యి చేసుకోకే కోకిల. ఏంటి శివరాకర్నా 2 లీటర్లు పాలు ఒట్టుకురా. 2 లీటర్లు పాలు? పాల కేంద్రం పెడతావా? ఏంటి? ఏం లేదులే, తీసుకొచ్చేస్తానులే. ఫ్రూట్ మార్కెట్ ని ఎత్తుకురావాలి. కోకిలా. అవును కోకిల, ఇలా సిటీలో ఉన్న పళ్ళని మనమే తెచ్చేసుకుంటే పాపం సిటీలో ఉన్న వాళ్ళు కూడా తినాలి కదే. ఏంటి? ఏం లేదే. సుకుమారంగా మాట్లాడి భార్య నా నాగ్గాడిచ్చిన బాగుండు, నా గొంతు కోసేసాడు నాగ్గాడు. ఉపవాసంలో మళ్ళీ అన్నం తింటున్నావేంటి? నువ్వు తెచ్చిన పళ్ళు సరిపోలేదు. ఒక ఏనుగు సంవత్సరం మొత్తం తినే ఫుడ్ ని ఒక్క రాత్రిలో నువ్వు తినేస్తున్నావు అంటే నీ జీర్ణశక్తికి నాకు జోహార్లే. ఏంటి? అంటే ఏం లేదు. కేజీ కోడి మాసం పట్టుకురా. కోడి మాసం ఎందుకే? తినడానికి. నీకు కోడి మాసం తేవాలంటే వెళ్ళి నేను ఏ పౌల్ట్రీ ఫార్మ్ మీద దాడి చెయ్యాలి. అబ్బే సరసం ఆడావా? సచ్చినోడా. దీని గొంతే అనుకున్నాడు, పిడిగుద్దులు కూడా ఇచ్చి చంపేస్తున్నాను. ఎందుకే? ఫనీ హాయ్ రా.
కూర్చో. అవును చెన్నై నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్నే వచ్చాను రా. చెన్నై బాగా డెవలప్ అయిపోయావు. మంచి షర్ట్ ప్యాంట్. అదే వాచ్ ఏంటి కొత్తదా? బాగుందా? చాలా బాగుందిరా, సూపర్ గా ఉంది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? స్పెషాలిటీ ఏంటి? ఈ వాచ్ ద్వారా మనం గతంలో ఏమైనా తప్పులు చేసాం అనుకో, ఈ వాచ్ ద్వారా గతంలోకి వెళ్ళి ఆ తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. వావ్, అంటే మన 24 సినిమాలో సూర్య కనిపెట్టిన వాచ్ లాంటి. అది 24 గంటలు మాత్రం వెనక్కి వెళ్ళొచ్చు, కానీ ఇది సంవత్సరం వరకు మనం వెనక్కి వెళ్ళొచ్చు. ఓమో ఓమో, అంటే ఆ వాచ్ ని సూర్య కనిపెట్టాడు. దీన్ని ఎవరు కనిపెట్టారు? వాళ్ళ తమ్ముడు కార్తీక్ కనిపెట్టాడు. ఒక్కసారి నాకు వాచ్ ఇవ్వరా. నీకెందురా? ఏలో చిన్న పండు, గతంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. తీసుకోరా, నీకన్నా నాకు ఏది ఎక్కువ. అరే నాగ్య, నువ్వు అయిపోయావురా. అబ్బాయిగా మజా. ఆ సంబంధం మనకాడు ఎప్పుడు చూసాడు? ఆగస్టు 18, 2017. ఏంట్రా నాగి, ఏంటి పెళ్లి చేసుకోవట్రా నువ్వు? ఊరోళ్ళందరూ పెళ్లి కానీ ప్రసాదం పిలుస్తున్నారు, నువ్వు ఒక్కడవే ఎలా పిలుస్తున్నావు? మరి పెళ్లి చేసుకోదు అందరుగా. ఏమైనా సంబంధాలు చూపిస్తే చేసుకుంటాను. సంబంధం సేవం చేయకుంటుంది. అమ్మ చూపించు చూపించు. ఇదిగో అమ్మాయి పేరు కోకిల. ఏంటి అలా చూస్తున్నా? ఏంటి అలా చూస్తున్నా? అలా పడేట్రా. అరే వద్దురా, ఈ సంబంధం నాకు వద్దు. ఇంకో సంబంధం చూపిస్తాను. మరి అయితే ఈ అమ్మాయి కట్నం ఎక్కిస్తారు. సామసాయిగా ఉంటది. బట్టల సబ్బులు వాడితే తెల్లగా అంతేటవా? మరి పెళ్లికి రెడీ అయిపో. మరి రెడీ అయిపోతాను నేను. ఓకే. ఈ పెళ్ళైన తర్వాత వా నోటంకి నోటంకి నేను ఈ చీరలో అందంగా లేనా? అయ్యో అలా అడుగుతావంటే, నీ ముందు అనసూయ, నీ ముందు రష్మి. ఎంత మాట అన్నారు రాఘవ్ గారు. ఎంత మాట అంటారండి? కాస్త అందమైన వాళ్ళతో పోల్చండి. లేరు నోటంకి, నీ అందానికి మించిన వాళ్ళు ఎవరు లేరు. అందరిలో నీకు నువ్వే సాటి, నీకు నువ్వే పోటీ. నోటంకి, ఇందాక ఈ రోజు ఉదయం పేపర్ సగం చదివి పెట్టాను. ఏది? ఓ అదే, గిన్నెలు తోమేను కదండి. తర్వాత ఆ న్యూస్ పేపర్ తోనే దాన్ని తుడిచా. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు గిన్నెలు తొడగకపోతే ఏమైపోయిందంట? ఇప్పుడు మీరు న్యూస్ చూడకపోతే ఏమైందంట? 5 రూపాయలు పెట్టి పేపర్ కొంటాం, చదివే లోపల 5 సార్లు కాఫీ తాగటం. అని సార్లు తాగితే ఏమైపోయిందంట? పేపర్ బిల్లు 150 వస్తే పాల బిల్లు 750 వస్తుంది. నోటంకి, నా మనసు ఇక్కడ పాడైపోతుంది. నువ్వు అర్జెంటుగా లోపలికి వెళ్ళి. అరే ఏంట్రా ఎలాగొచ్చారు? ఏమీ లేదురా, మన కాలనీలో మగవాళ్ళందరికి స్విమ్మింగ్ పూల్ కట్టిందాం అనుకున్నాం. మరి నీ తరపుని చందా ఎంత ఎంతో చెప్పు. నాటంకి చందా అడుగుతున్నావు, వెళ్ళి చందా పట్టరా. తెస్తా. ఇదిగోండి చందా. ఏంటి నీళ్ళు తీసుకొచ్చేవేంటి నువ్వు? అంటే స్విమ్మింగ్ పూల్ అన్నారు కదా, అందుట్లో ఉండాల్సిన నీళ్ళే, అందుకే నీళ్ళు పట్టుకొచ్చా. స్విమ్మింగ్ పూల్ కట్టడానికి నీళ్లు ఇచ్చిన మొట్టమొదటి దేవతమ్మా నువ్వు. నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసావు కదా. అబ్బో పెద్ద ఉన్నట్టు పూలు కొనడానికి డబ్బులు లేదు, కానీ స్విమ్మింగ్ పూల్ కావాలంటే తీసుకెళ్ళి నేనే దీని బట్టలు ఉతుక్కుంటా. నోటంకి, అరే నాగ్యా, నువ్వు అయిపోయావురా, అయిపోయావు. ఈ పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు? టిప్ వాచ్. ఎస్, అలాగే బెటర్ దాన్ కోకిల. కోకిల నువ్వు ఒక్కడవే నన్ను ప్రసాద్ అని పిలుస్తున్నావు. ఊర్లో అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తున్నావు. మరి పెళ్లి చేసుకోవాలి కదరా. ఏది నువ్వేమైనా సంబంధాలు చెప్తే చేసుకుంటాం. మంచి అమ్మాయిని చేసుకుంటావా? చూపించు. అమ్మాయి పేరు కోకిల. చూడు. ఏంటి అలా చూస్తున్నా? ఆ సంబంధం నచ్చలేదు, ఇంకోటి చూపించు. మరి సామర్థ్యం కూడా కట్నం ఎక్కుతారు. చూడు. పూలు కొంటాం చేత కాదు కానీ స్విమ్మింగ్ పూల్ కావాలంటే ఇడికి. పూలు కొంటాం చేత కాదు కానీ స్విమ్మింగ్ పూల్. ఈ సంబంధం కూడా నాకు అక్కర్లేదు. పోనీ అమ్మాయి మొహం చూడు. వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. అమ్మాయి పేదమ్మాయి, డబ్బులు ఇచ్చుకోలేదు. మరి ఏం అక్కర్లేదు, అందం ఉందో చాలు. ఇంతకంటే అందమైన అమ్మాయి ఇంకెక్కడ దొరకదు నాకు తెలుసు. ఓకే. ఈ పెళ్ళైన తర్వాత నేను పని బాగుంది. కత్రినా, ఏం చేస్తున్నావు? బొట్టు పెట్టుకుంటున్నానండి. ఇది కిందన ఎక్కడ కుంకుం లేదే. మీ కాళ్ళకున్న ధూళి నన్ను దుట్టిన బొట్టండి. ఫస్ట్ టైం నీ పేరు విన్నప్పుడు ఇంత మోడర్న్ గా ఉంది అని చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు నీ సంస్కారం చూస్తుంటే చాలా ఆనందపడ్డాను తెలుసా. నాకు బాగా ఆకలిస్తుంది, తినడానికి ఒక్క నిమిషం అండి. ఇదిగోండి తినండి. చాలు. ఒక్క ముద్ద ఒక్క నిమిషం ఆగండి. తెలుగులో మొదటి అక్షరం ఏంటి? అనసూయకి మొదటి అక్షరం ఏంటి? ఎందుకు
ఎందుకు ఇంత ప్రేమను చూపిస్తున్నావు కత్రినా నువ్వు? ఎందుకంటే నేను త్వరలో చనిపోబోతున్నాను. ఇండోనేషియా అని కొత్తగా ఒక జబ్బు వచ్చిందండి. ఇండోనేషియా అని జబ్బు? అవును. ఇండోనేషియా అంటే దేశం పేరు కదా. అది దేశం పేరు, కానీ ఆ జబ్బు నాకు వచ్చిందండి. కావాలంటే అమెరికా పంపించైనా సరే ఇండోనేషియా జబ్బుకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. మీరు ఎక్కడ తిరిగినా ఆ జబ్బుకి వైద్యం ఎక్కడ లేదండి. అయ్యో కత్రినా, నా చివరి కోరిక తీరుస్తానని మాట ఇవ్వండి. ఏంటి కత్రినా అది? నా చెల్లిని పెళ్లి చేసుకోవాలండి. నీ బాధ నాకు అర్థమైపోయింది. నువ్వు వెళ్ళిపోతే నీ అంత ప్రేమగా నన్ను ఎవరు చూసుకుంటారనే కదా ఇంతగా బతిమాలుతున్నావు. కాబట్టి నీకు ఒట్టేసి మీ చెల్లికి బొట్టేస్తానే. ఇప్పుడు మా చెల్లికి ఈ విషయం చెప్తాను, ఉండండి. హలో, బావగారు ఒప్పుకున్నారమ్మా, వచ్చేసే. అక్క అక్క బాబా ఎవరు? బాబా ఎవరు? ఈయన మీ బావగారు చెల్లి. పొట్టిగా ఉన్నాడు. పట్టిగా ఉంటే నీకెందుకు, పొడవుగా ఉంటే నీకెందుకే? ఏమండి, మా చెల్లిని ఇలా ఎక్కండి. అది కాదే కత్రినా, భూమి తన చుట్టూ తాను తిరిగినట్టుగా దరిద్రాలన్నీ నా చుట్టూ తిరుగుతుంటే ఏం చేయాలో అర్థం. గేదె మెడలో తాడేసినట్టుంది తెలుసా? ఏంటి? అదే ఏమీ లేదే. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. రండి. ఎక్కడికే? ఇంటికి. పద. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడుతురా. సార్ నమస్తే. సార్ మేడం నమస్తే అండి. ఇక్కడ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ అండి. ఏదో నా కర్మగాలి ఏదో ఈ పోస్ట్ చేస్తున్నాను కానీ నిజంగా ఐ హేట్ లవ్ మ్యారేజెస్ అండి. ఎంత చక్కగా నా పెళ్లి పెద్దలు కుదిర్చారు. ఎంత బాగా జరిగింది అనుకున్నారు? ఓ పక్క పందిట్లో భోజనాలు, ఓ పక్క చుట్టాలు, ఓ పక్క మేళ తాళాలు. అన్నట్టు మర్చిపోయాను, అప్పుడు నా పెళ్లికి నాగబాబు గారు కూడా వచ్చారు. అప్పుడు మీ వయసు 10 ఏళ్ళు సార్. ఇంకో విషయం తెలుసా? అప్పుడు నా పెళ్లి కుదిర్చింది, దగ్గరుండి పనులన్నీ చూసుకున్నది అనసూయ గారే. అంత చక్కగా జరిగింది. ఏం చేస్తాం, డ్యూటీ చేసుకోవాలి కాబట్టి. సార్ టీ తెమ్మంటారా? ఎలా తెదిగలేపా? కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా. సార్ నమస్తే సార్. ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళబా, వెళ్ళి టీ తీసుకురాబా. నమస్తే సార్, మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చాం. ఓ సారీ సార్, మా అటెండర్ అనుకుని టీ తెమ్మన్నాను, ఏం అనుకోకండి సార్. పర్లేదండి. పర్లేదా? అయితే వెళ్ళి టీ తీసుకురా పో. ఎందుకు వచ్చారు చెప్పండి. మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చాం సార్. ఇదేం కెమెరా మీకు? రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? మాది లవ్ మ్యారేజ్ సార్, అడ్వెంచర్ లవ్ స్టోరీ. అబ్బా, అంత పెద్ద అడ్వెంచర్ లవ్ స్టోరీ ఉందా? ముందుకు వచ్చేస్తాను రే, ముందుకు వచ్చేస్తాను. చెప్పరా మొత్తం నీ లవ్ స్టోరీ ఏంటో చెప్పు నువ్వు. అప్పట్లో మా పెళ్లి కోసం మేము చాలా పోరాడాం సార్. పెద్దవాళ్ళని అడిగాం, వాళ్ళు ఒప్పుకోలేదు. వద్దు, లవ్ మ్యారేజ్ వద్దురా. నా మాట విని ఇంటికెళ్ళి పెద్దవాళ్ళు చూసిన పెళ్లి చేసుకో. నో సార్. అంత నచ్చిందా అమ్మాయి నీకు? ఎక్కడుందా అమ్మాయి? అదిగో. హాయ్ సార్. ఏంటి నీ అందం చూస్తున్నా అనుకుంటున్నావా? ఎముకలు లెక్క పెడుతున్నాను. ఏ సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? మేము పెళ్లికి వచ్చామా, పెళ్లి చేయండి. అసలు మీది నిజమైన లవ్ అని నేను ఎలా నమ్మాలి? సార్ మాది నిజమైన లవ్వే, మీరు నమ్మి తీరాలి. ఎలా నమ్మాలి? నా కోసం ఇది కొన్నాడు, ఇవి కొన్నాడు, ఇది కొన్నాడు, ఇవి కొన్నాడు, ఇవి కొన్నాడు. ఎన్ని ఎకరాలు అమ్మేసేవరా? 3. మిగతా ఏమన్నా దాచుకోరా. నా మాట వినరా. లవ్ మ్యారేజ్ గురించి ఆస్తులు అయితే తగలబెట్టుకోకరా. ఇంటికెళ్ళి పెద్దవాళ్ళు చూసిన పెళ్లి చేసుకోరా. సార్ తన నా మీద ఒక కవిత రాసింది సార్, అది వింటే మీరు ఇలా అనరు. ఏది చెప్పమ్మా ఒకసారి. నా పేరు వెన్న. ఆపేవే చెప్పు. మధ్యలో ఏంట్రా నువ్వు స్పెషల్ ఎఫెక్ట్లు ఇస్తున్నావేంటి? నా పేరు వెన్న. మా అమ్మ నన్ను కన్నా, నేను నీ కోసం ఉన్నా. నన్ను పెళ్లి చేసుకో కన్నా. అక్కడ పడిపోయాను సార్. చాలా బాగుందిరా. మరి నువ్వు దాన్ని చూసి ఎలా ప్రేమించావు నాకు తెలియాలి కదా. అసలు ఏం చూసి ప్రేమించావు ఆ మొహంలో? సార్ ఆ కళ్ళు, ద్రాక్ష పళ్ళు, అబ్బా ఆ ముక్కు చిక్కుడుకాయ, అరే ఆ గడ్డం కందగడ్డ. ఒరేయ్, నీకు ఇది రైతు బజార్ లో దొరికింది కదా? ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. ఎలా చెప్పారు సార్? నువ్వు చెప్పిన పోలికలకి అక్కడే దొరుకుతుంటావు సార్. నా మాట విను, ఈ కూరగాయలు పోలికలు అయ్యొద్దు, వదిలేసేయి. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకేడు సార్ తక్కువ? అసలు బయటికి పోతే నాకు ఎంతమంది ఐ లవ్ యూ చెప్తున్నారో తెలుసా? ఏంటి అలా గుడి గుడ్డ చూస్తున్నావు? నేను కొడితే నువ్వు ఎక్కడికి వెళ్ళి పడతావో తెలుసా?
ఒప్పేనంటే పళ్ళు రాలిపోతాయి. ప్రేమదంటంట పెద్ద మీ ఇద్దరు లైలా మజ్నూలో వచ్చారు. ఎందుకు సార్ మా ప్రేమను అడ్డుకుంటారు? అప్లికేషన్ ఫిలప్ చేసాం, నా పెళ్లి చేయాల్సిందే. అప్లికేషన్ ఫిలప్ చేశారా? ఇదేనా మీ అప్లికేషన్? అవును సార్. మీ ఇద్దరు పేర్లు రాస్తున్నాయి కదా? అవును. తీసుకో. వెళ్ళిపోయావు. ఏంటి సార్ ఇలా చించేశారు? ఏ డీజేలో తరుణ్ మాస్టర్ టన్నులు కొద్ది పేపర్లు చూపితే ఒక్కడ అడగలేదు, ఒక కాగితం చూపితే నన్ను అడుగుతారా? మన ప్రేమ కంటే వెళ్ళిపోతాం పద, ఏదైనా పార్క్ వెళ్ళి ప్రేమించుకుందాం పద. చిచ్చై పొద్దున్నే వస్తారే, ఎందుకు వస్తారే పని? రే నువ్వు కనిపించుకో, వెళ్ళు. దుర్గా సార్ మా పెళ్లి చేయండి సార్, మాకు పెళ్లి చేయండి సార్ తొందరగా. లవ్ మ్యారేజ్. రే చూస్తే బాలకార్మికుల్లో ఉన్నావు. ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాం సార్? ఏంటో ఏదో కన్న తండ్రిని అడిగినట్టు అడుగుతావు ఏంటో నువ్వు? కన్న తండ్రిని ఎట్లా అడుగుతావేంటి? బాగా చదువుకుని పెద్దవాడి వై పెళ్లి చేసుకోమని చెప్తున్నాను కదా. ఆల్రెడీ పెద్దోడినే అయ్యాను సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైన్ కంపెనీ సార్. ఏమన్నా ఏం సార్ ఆల్రెడీ పెద్దోడైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైన్ కంపెనీ. అమ్మ అనసూయ గారు ఈయన చెప్పాడు? సాఫ్ట్వేర్ కంపెనీలో డిజైన్. కరెక్ట్ గా గెస్ట్ చేశా. ఇలాంటి లాంగ్వేజ్ యాంకర్లకే అర్థం అవుద్ది. పిల్ల ఒకరు చూసుకొని మేము ప్రేమించుకొని అలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం సార్. ఇంకా ఏమనుకుంటున్నారు? సార్ అమ్మాయిని చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు సార్, మా ఇద్దరిని చూస్తే కొత్త జంట లాగా ఉంటుంది సార్. చూడండి సార్. ఇద్దరిని చూస్తే ఆశ్చర్యపోతున్నా. ఒకసారి వచ్చాను, నమస్కారం పెట్టు. నమస్తే సార్. నమస్తే. నువ్వు మళ్ళీ వచ్చావే, ఎందుకే ఈ జీవితంతో ఆడుకుంటావు? సార్ మా పెళ్లి చేస్తారా లేదా, మాకు స్టాంప్ వేస్తారా లేదా? ఏంటే స్టాంప్ వేసేది? నీ మొహానికి నేనే కాదే, ఏ మొగాడు స్టాంప్ వేయడే నీకు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చాలా సంపార్దానికి చీర కట్టినట్టు ఉండేది సార్. సంపార్దానికి కాదా, సంపార్దానికి శారదానికి కాదా, సంప్రదాయానికి చీర కట్టినట్టు ఉంటుందని చెప్పాలి. చీర కట్టినట్టే ఉండేది. లాస్ట్ కంటే మధ్యలో చీర కట్టదా? వీడు పాటలతో పాడేసాడంటే అమ్మాయిని. ఆ పాటలుగా నిన్నారు అనుకో మీకే ఆశ్చర్యం వేసేది. ఆశ్చర్యం కూడా వేస్తుందా? సరే పాడు, పాడు. నిన్ను చూడగానే చిట్టిగున్న గట్టిగానే కుట్టుకున్నదే, నిన్ను మరసి నన్ను మడిసి ఏంట్రా? నన్ను మడిసి ఏం చేస్తావు నువ్వు? నిన్ను మడిసి అంటావా? రిజిస్టర్ ఆఫీసర్ నన్ను పట్టుకుని నిన్ను మడిచి తీసుకెళ్ళి ఎక్కడో మీరు అంత ముందు కూరలో ఉప్పు ఎక్కువ తిన్నారు సార్, ఎంత కోపడుతున్నారు? నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. చెప్పండి సార్. నువ్వు తెచ్చిన బాయ్ ఫ్రెండ్ తోటి నేను పెళ్లి చేస్తాను, కనీసం ఒక్క పాట అయినా అర్థమయ్యేలా పాడమని. ఆగు డోలే, నేను పాడతాగా. నేనున్నా. నువ్వు పాడవు, ఈ నాకు పెళ్లి చేయడు, సావండ్రా. మీరైనా ఏం చేస్తారేమో, నాకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. నువ్వు ఇంటికి వెళ్ళి బాగా చదువుకుని పెద్దవాడు పోయి. ఆల్రెడీ పెద్దోడిని. పెద్దవాళ్ళు చూసిన సంబంధం చేసుకుని పెళ్లి చేసుకో, వెళ్ళు. గాడ్ బ్లెస్ యు. రే పొట్టడా వెళ్ళు, ఇదేనా చూసుకో, సరిగ్గా చూసుకెళ్ళి పొట్టడా. నీ పొట్టి బోడంకాయ నువ్వు. రేయ్ నువ్వు నన్నే కదా అన్నావు. అయినా మీరు ఏ పెళ్లి జరగనవరా? లవ్ మ్యారేజ్ చేసుకుని నీది ఒక బతికేను రా. ఏంటంటే ఎలా వస్తారు మీరా? ఓ ఇలా ఉమ్మకూడదా? ఉమ్మకూడదు, ఇలా రా. గోరింకతో ఆడిందిలే బొమ్మల ఎక్స్క్యూజ్ మీ. ఎవరో టెర్రరిస్టులు వచ్చారు అనుకున్నాను రా బాబు. ఐఎమ్ ఏ ప్లే బాయ్. యువర్ ప్లే బాయ్. అప్పు. అప్పు. ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ టు లవ్వింగ్. ఓ తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. మరి అందులో ఏడు. నేను చాలా సంబంధాలు చూసారు మా పేరెంట్స్, బట్ ఎవరు కూడా నా కలర్ కి మ్యాచ్ కాలేదు. నేను చెన్నైకి ఒక పెళ్లి పని మీద వెళ్ళాను. అక్కడ నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను. ఆ సెల్ఫీలో ఈ పిల్ల పడింది. అయితే ఆమె చూపులు నా హార్ట్ ని టచ్ చేశాను. అప్పుడు నేను ఒక పాట కూడా పాడాను. సూపర్,
ఫెంటాస్టిక్. మీరు అక్కడ అమ్మాయి కోసం పాడిన పాట మా కోసం పాడి వినిపించండి. వై నాట్ విడి 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 కెడి మిడి కెడియో విలేనం అరెత్తడి విడి విడి మిడి కొడత్తై మాడెవరే కడే కుడే కడే మడే కడ విడజల్ కడజల్ ఆ విడి 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 తర మిడి విడి గడియో విలేనో అరెంగల్ మిడి విడియాదే కొడత్తల్ మిడియేదే కడే కుడే కడే తడే కడజల్ కడజల్ ఎంతమందిని పుట్టలో వేసుకుంటావు నువ్వు? ఎంతమందిని పుట్టలో వేసుకుంటావు నువ్వు? కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒరే తాడిమట్ట, నేను చెప్పేది నువ్వు. స్క్రీన్ మీద చూసావు కానీ వెనకాల ఏం చేస్తుందో చూసావా? I don't want to bet. I want only friends. ఒరే నేను చెప్పేది రా, పెళ్లిలో తిని పారేసిన ప్లేట్లన్నీ కలెక్ట్ చేస్తుంటా. దాన్ని చూసి నువ్వు ప్రేమించడం చాలా తప్పురా. అప్పు ఎలా దెబ్బ అయిపోయి నువ్వు. அவ சொல்றதெல்லாம் போய் உண்மை உன்னா காதலுக்கு பண்ற உண்மையா நான் உன்னா டீப்பர் నీ అంటమ్మా నీ ప్రేమ కాదులు ఇసుకు తీసుకెళ్లి పక్కన పెట్టు. డార్లింగ్ నా మీద నీ కన్ను ఉంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క సంబంధం చెడగొడుతున్నావు. కన్ను కాదే, గన్నిస్తే కాల్చి పారేస్తానేమనుకుంటున్నావు. అయితే నేనే చేసుకుంటా పద. పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి అయిపోయింది, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నేను చేసుకోను. బాబు కెమెరాలన్నీ ఓకే కదా, లైట్స్ అన్ని అరేంజ్ చేసుకున్నారు కదా, రెడీగా ఉండాలి, ఎక్కడ ఏమి తేడా రాకూడదు. అసలే ఇక్కడ జరిగేవి మిస్ ఇండియా కాంపిటీషన్స్, ఎక్కడ ఏ తప్పు జరగకూడదు. ఓకే సార్, మీరు వచ్చారేంటి? ఇక్కడ మిస్టర్ ఇండియా పోటీలు జరగట్లేదే. అయినా సరే జరుగుతున్నాయి అనుకోండి, మీరు ఇక్కడికి రావాలా సార్? అవార్డు ఏదో ఇంటికే పంపించేస్తాం కదా సార్. మీ ప్రోగ్రామ్ చూద్దాం వచ్చాం. మేడం మీరు కూడా, అయ్యో మీరు చాలా గొప్ప మనుషులు మేడం. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ఆ మధ్య ఒకసారి రష్మి గారు మా దగ్గరకు వచ్చి ఏమండి కిరీటాన్ని ముట్టుకోవచ్చా అని అడిగారు. ఆ అర్హత లేదా, బయటికి వెళ్ళిపోమని చెప్పానండి. ఆ తర్వాత అనసూయ గారు వచ్చారు, ఏమండి కిరీటాన్ని ముట్టుకోవచ్చా అన్నారు. ముట్టుకోండి, తుడిచి అక్కడ పెట్టేయండి అని చెప్పాను. కానీ నిజం చెప్పాలి మేడం, ఆ మధ్య మా కమిటీ మీ ఇంటికి వచ్చి మిస్ ఇండియా అవార్డు మీకు ఇస్తాం, తీసుకోండి అంటే మీరు సున్నితంగా తిరస్కరించారు. నిజం చెప్పాలంటే ఆ భగవంతుడు భూమికి ఇచ్చిన అందమైన అవార్డే రోజా గారు. మళ్ళీ ఈ అవార్డుకి అవార్డా? బిస్కెట్ కొండ వేసేవాయి. ఓ ఐషు ఫోన్ చేసింది. ఐశ్వర్యరాయ్ ఐషు ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేసేవంటి? ఓ అలాగా. ఏంటి మీ అమ్మాయికి మిస్ ఇండియా ఇచ్చేద్దాం. ఇప్పుడు ఏం చదువుతుంది? ఎల్కేజీ. ఓ పంచే, ఇంకో 2 కేజీలు పెంచి నాకు అప్పచెప్పి నేను చూసుకుంటా. ఓకే, అభిషేక్ ఏం చేస్తున్నాడు? గుడికెళ్ళి అభిషేకం చేస్తున్నాడా? భర్త అంటే అలా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు సుస్సు ఫోన్ చేసింది, సుస్మిత సేన్. నీకు తెలుసు కదరా నేను బిజీగా ఉంటాను, ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇప్పుడేం మాట్లాడుకో, నేను చాలా బిజీగా ఉన్నాను. ఓకే ఉంటాను. నిజం చెప్పాలంటేనండి, మిషన్ అన్నాక బాగుంటేనే కుట్టాలని, అమ్మాయి అన్నాక అందంగా ఉంటేనే నెత్తి మీద కిరీటం పెట్టాలనిపిస్తుంది. ఎనీవే నా మాటల్లో డెప్త్ ఉంటుంది, కొందరికే అర్థం అవుతుంది. నేను జడ్జి అన్నంత మాత్రాన అల్లా టప్ప జడ్జిని కాదు సార్. మా కులదైవం పాపారాయుడు గారి మాటని తూచా తప్పకుండా పాటిస్తాను. ఏ రోజైతే నేను తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చానో ఆ రోజు నేను చచ్చినట్టే లెక్క. లెట్స్ స్టార్ట్ ది షో. స్టాప్ ఇట్. ఏంటండి రాంగ్ ఎంట్రీలు? నాకు తెలియగలుగుతాను ఏం జరుగుతుంది ఇక్కడ. ఇదేమైనా అందాల పోటీ అని తెలుసు కదా. లాస్ట్ లో వచ్చి ఇద్దరు చూస్తే అందాల పోటీకి వచ్చినట్టున్నారా, చందాల కోసం వచ్చినట్టున్నారు. ఇలాంటి రాంగ్ ఎంట్రీలు అయితే నేను ప్రోగ్రామ్ చేయలేను, నేను వెళ్ళిపోతున్నాను. సారీ. ఇక్కడ దెమ్మ తిరిగిపోయి అందం అవుతుంది వెనకాల. ముందు అందాన్ని వచ్చి తిరిగి వెళ్ళిపోమను. దెమ్మ తిరిగిపోద్దా ఇంకేమన్నా తిరిగిపోద్దో చూస్తా. అందమా నీ పేరేమి? ఏమో తప్పులు శాసనలు ఏరుకోవాలంటే కింద ఉంటాయి, డైరెక్ట్ గా ర్యాంప్ మీదకి వచ్చేకూడదు. అలాగా
వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. ఆమె ఎవరో తెలుసా? ఎవరో? ఈ సంవత్సరం ఎంపిక కాబోయే మిస్ ఇండియా. రే చప్పిడి మొహంకి అసలు మిస్ ఇండియా వస్తుందని నువ్వు ఎలా అనుకున్నావురా? బాస్ ఒక్కసారి నాకు అసలుకే 50 క్రాస్ అయిపోయింది. లేక లేక దీనికి ప్రపోజ్ చేశా. దానికి ఆ కిరీటం కొడితే గానీ నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి నాకు టార్గెట్ పెట్టింది. అయినా సరే ఇవన్నీ నాకు తెలియదు. ఏమనుకున్నావు? మిస్ ఇండియా కాంపిటీషన్ అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్లీజ్ ప్లీజ్ ఎంత కావాలంటే అడుగు, రాసిచ్చేస్తా. రాసిచ్చేయడానికి ఏదైనా కోటీలు అమ్ముతావు, టోపీలు అనుకుంటున్నావు. ఎలా మా అమ్మగారికి కిరీటం ఇచ్చి తేరాలి. ఎవడీడు? రంగా బాడీ గార్డ్. ఒరే దాని మొహం చూసావా? అప్పారావు వాడి పాడేసిన క్రికెట్ గార్డ్ లాగా ఉంటది. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇంగ్లీష్ మాట్లాడుతుంటే గొంతులో గుద్దేస్తాను. ఎవరు? మాట్లాడు. ఇప్పుడు ఇంత అందమైన మొహాలు ఉన్నాయి కదా, ఈ అందమైన మొహాల మధ్యలో ఇలా రాంగ్ ఎంట్రీ ఇవ్వాలి మీకు ఎందుకు అనిపించింది? అదే ఇన్ని అందాల మధ్యలో ఇది వెరైటీగా ఉంటుందని వేరియేషన్ కోసం తీసుకొచ్చా. అబ్బా వేరియేషన్ లా లేదురా, రేడియేషన్ కి ఎండిపోయిన దానిలా ఉంది. మళ్ళీ అరుస్తావేంటి? ఏం పేరు ఆడి పేరు? రంగా. రంగా నిన్ను బీపేంటి? సైలెంట్ గా ఉండమని చెప్తున్నా. ఓకే. మా అమ్మగారు ఎంత బాగుంటుందో తెలుసా? బొంగ మూతి పెట్టిందంటే ఎంత బాగుంటుందో తెలుసా? మా అమ్మగారు ఇది పెట్టే అమ్మగారు బొంగ మూతి పెట్టండి. ఇది మూతిలో లేదురా, కోతి వెనక్కి తిరిగినట్టుంది. చూసావా అరటి పండు దొరకని కోతి పిల్ల ఎలా చిందులేస్తుందో? అయినా నాకు తెలియక అడుగుతాను రా, ఈ మొక్క నీకు ఎలా నచ్చింది చెప్పు. అది ఒక బలహీనమైన క్షణంలో. బలహీనమైన కాదురా, హీనమైన క్షణాలు అలాంటి ఫేసు దీంది. సరేలే నువ్వేదో లవ్ చేశాను అంటున్నావు కాబట్టి నా ప్రేమను ఎలాగా పండించుకోలేకపోయాను. కనీసం నీ ప్రేమనైనా పండిస్తాను, గెలిపిస్తాను రా నేను. ఎంత టాలెంట్ ఉంది, నీ ప్రేమను ఎందుకు గెలిపించుకోలేకపోయావు? ఇలా చూడు బ్రదరు, క్రికెట్ లో వరల్డ్ కప్ గెలవాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, బ్యాట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మిస్ ఇండియా పోటీ కొన్ని ప్రశ్నలు అవి అడగాలి కాబట్టి నేను అడుగుతుంటాను. ఏం పేరు మీ అమ్మగారి పేరు? లిండా. లిండా ఏంట్రా? సులభ కాంప్లెక్స్ లో వాడి పారేసిన కలరా ఉండలా ఉంది ఇది. అయినా ఏ పేరైతే నాకెందుకు గానీ నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, చెప్తే చాలు. ఏంటంటే మొదటి ప్రశ్న, నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్ గా నీ కింద ఒక 100 రూపాయల నోటు కనబడింది. ఏం చేస్తావు? అలాంటి దిక్కుమాల సమాధానం చెప్పకూడదు. 100 రూపాయలు తీసుకుని ఏం చేస్తావు చెప్పు. హోటల్కి వెళ్ళి బజ్జీలు పునుగులు సిల్లిగారు ఆడిస్తా. లాస్ట్ లో ఏంటి చెప్పింది? సిల్లిగారు ద గారె విత్ హోల్. మళ్ళీ ఇంగ్లీష్ ఒకట వడని ఏడవచ్చు కదరా ఇది. అంటే 100 రూపాయలు దొరికితే దాన్ని తీసుకెళ్లి అనాథాశ్రమంలో ఇస్తాం, అనాథ పిల్లలకి ఇస్తామని చెప్తారు. అలాంటి గొప్ప జవాబులు చెప్తూ ఉండాలి. ఇంకేమన్నా చేస్తారా? ర్యాంప్ వాక్. ఏదన్నాడు చూసారా? నడుస్తున్న జలపాతం లాగుంది. జలపాతం లేదురా, కేరళవాతం వచ్చినట్టుందిరా అది. అర్జెంట్ గా బాత్రూమ్ ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడుతున్నట్టుంది అది. రే ఇవన్నీ ఎందుకురా? ఇంతవరకు ఎలాగో వచ్చారు, నేను పొమ్మని చెప్పినా మీరు పోరు. ఏంటి? అమ్మగారి కిరీటం ఏమైందో మేము పోము. పోరా, అదే నేను చెప్తున్నాను. కాబట్టి ఆ కిరీటం ఏదో మీ మొహాన్ని కొట్టేస్తాను. వెళ్ళిపోండి రా, పట్టుకుని వెళ్ళిపోండి. కానీ ఒకటి, మా పాపారాయుడు గారు ఎప్పుడో చెప్పారు, తప్పుడు తీర్పిస్తే మనం చచ్చినట్టే లెక్కని చెప్పారు. అమ్మగారు కిరీటం సాధించారు అయ్యగారు. రంగా నిన్ను ఏమన్నారు? వెళ్ళిపోతానని చెప్పాను. ఓకే ఏమండి నాన్న కిరీటం వచ్చింది.